శ్రీ గురుభ్యో నమ. ప్రతి మానవాళికి నిద్ర అనేది చాలా గొప్ప వరం. మరి ప్రతి వారు కూడా ఆ యొక్క వ్యవహార శైలి మారిపోతూ ఉంటుంది. నిద్ర అనేది చాలామందికి చాలా ఇబ్బంది తెచ్చిపెడుతుంది. అందుకే వాస్తుశాస్త్రంలో పడక గది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. చూడండి, కొన్ని సృష్టిలో కొన్ని జీవులు నిద్రకి కొంత టైంని కేటాయిస్తూ ఉంటాయి. మానవాళి పగలంతా కష్టాన్ని చేసుకుని సాయంత్రం నిద్రిస్తూ ఉంటారు. కొన్ని జీవులు పగలు నిద్రపోతూ ఉంటాయి, కొన్ని జీవులు నించుని నిద్రపోతూ ఉంటాయి, కొన్ని జీవులు ఒక్క గంటలో నిద్రపోతూ ఉంటాయి. మరి ఆ నిద్ర సవ్యంగా చక్కగా సాగాలంటే వాస్తుశాస్త్రం ఏం చెబుతోందంటే, వాస్తుశాస్త్రంలో నైరుతి గది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అందుకే భార్యాభర్తలు నైరుతి స్థానంలో ముఖ్యంగా ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. మరి వాస్తుశాస్త్రంలో నైరుతి గదిలో పడుకోవడం వల్ల ఆరోగ్యపరమైనటువంటి నిద్ర, సుఖమైన నిద్ర సంతరించుకుంటుంది. మరి ఆ యొక్క వాస్తుశాస్త్రంలో ఏం చెప్పబడిందయ్యా అంటే, పడుకునేటటువంటి మంచం ఏదైతే ఉందో ఉత్తరానికి తూర్పుకి ఆ గది విస్తీర్ణంలో ఉన్నటువంటి గది ఎక్కువ ప్లేస్లో ప్రాధాన్యత ఉత్తరానికి తూర్పుకి ఎక్కువ ప్లేస్ వదిలేసి మంచాన్ని వేసుకోమని చెప్తోంది. అంటే ఎక్కువ ప్రాధాన్యత నైరుతి స్థానంలోనే ఆ గదిలో మంచాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా దక్షిణం వైపు తల పెట్టుకుని పడుకోనేటట్లుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే దక్షిణ భాగం ఉచ్చస్థితిలో ఉంటుంది, అంటే ఎత్తుగా ఉంటుంది. ఉత్తర భాగం కిందగా దిగువలో ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత దక్షిణ భాగంలో తలపెట్టి పడుకోమని వాస్తుశాస్త్రంలో బలంగా చెప్పబడింది. కాబట్టి వాస్తుశాస్త్రంలో ప్రతి మానవాళికి గుండెక ఎంత బలంగా ఉంటుందో నైరుతి స్థానం అంతే బలంగా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. కాబట్టి వాస్తుశాస్త్రంలో దక్షిణ వైపు తలపెట్టి పడుకోవడం ఉత్తమమైనటువంటి నిద్ర అని చెప్పబడింది. అంతేకాకుండా పడక గదిలో చాలామంది కూర్మ రూపాన్ని పెట్టుకోవడం ఉత్తమోత్తమం. అంటే కూర్మ అంటే తాబేలు బొమ్మ పెట్టుకోవడం వల్ల అటువంటి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి విష్ణుమూర్తి స్వరూపంగా ఆ యొక్క తాబేలు కూర్మ రూపాన్ని ప్రసిద్ధిగామించింది. కాబట్టి ఆ నిద్రించే గది అంటే బెడ్రూమ్లో ఆ యొక్క కూర్మ రూపాన్ని పెట్టుకోవడం ఉత్తమోత్తమం. అంతేకాకుండా సంతానం కావలసిన వాళ్ళు బెడ్రూమ్లో ఆ యొక్క ఆట బొమ్మలు అంటే టెడ్డీ బేర్లు ఏవైతే ఉన్నాయో అవి పరుపు మీద పెట్టడం వల్ల త్వరితంగా సంతానం కలుగుతుందని చెప్పి వాస్తుశాస్త్రం చెప్పబడుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉత్తరం ఎక్కువ ప్లేస్ ఉండాలి, తూర్పు ఎక్కువ ప్లేస్ ఉండేటట్లుగా చూసుకుని ఎక్కువ భాగం నైరుతి భాగంలో ఆ యొక్క మంచాన్ని చివరి భాగంలో ఏర్పాటు చేసుకుని దక్షిణ ఉత్తరం వైపుగా వేసుకునేటట్లుగా ఏర్పాటు చేసుకుని దక్షిణ భాగంలో శిరస్సు పెట్టి నిద్రించేటట్లుగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలని వాస్తుశాస్త్రం చెప్పబడుతోంది. ఆ దక్షిణం వైపు నిద్రించేటట్లుగా శిరస్సు లేకపోతే, అవకాశం లేకపోతే కనుక తూర్పు భాగంలో పెట్టి శిరస్సును పెట్టి నిద్రించమని చెప్పి శాస్త్రం చెప్పబడింది. కాబట్టి చక్కగా ఈ యొక్క వాస్తుశాస్త్రాన్ని అనుసరించి ప్రతి మానవాళికి సుఖమైన నిద్ర కావాలని కోరుకుంటూ చక్కగా ఇవి నియమాలు పాటిస్తారని చెప్పడం జరుగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు.